ఇకపై 10th పరీక్షలు ఉండవు. విద్యా విధానంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆరు గ్యారెంటీలకు గోరీ కట్టారు. బడ్జెట్ పై హరీష్ రావు పలు సెటైర్లు. చంద్రబాబుపై నగిరి వైసీపీ మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు. బీఆర్ నాయుడుపై విమర్శలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం వెల్లడించిన వాతావరణ శాఖ. విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో +2 విధానం అమల్లో ఉందని, జాతీయ స్థాయి అధ్యయనం తర్వాత రాష్ట్రంలోనూ విద్యా వ్యవస్థలో మార్పులు చేయబోతున్నామని చెప్పారు. ఇకపై ఎస్ఎస్సీ బోర్డు లేనట్టేనని, 10వ తరగతి పరీక్షలు ఉండబోవని అన్నారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన విద్యా వ్యవస్థలో మార్పులపై పక్కలు కీలక వ్యాఖ్యలు చేశారు. కమిటీ అధ్యయనం చేస్తుందని, విద్యా వ్యవస్థలో మార్పులపై ఎడ్యుకేషన్ కమిషన్ నివేదికే ఫైనల్ కాదన్నారు. మాది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ అని అన్న సీఎం బడ్జెట్ కు వ్యతిరేకంగా చెవి పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతల తీరుపై సీఎం సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతల చెవిలో పువ్వులు కాదు, వంగబెట్టి వీపుపై బండలు కట్టాలన్నారు. కేసీఆర్ బయటికి రాకుండా గృహ నిర్బంధం చేస్తారని, తెలంగాణ జాతిపిత ఎవరో ప్రజలు డిసైడ్ చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ పూర్తి కాకుండా చర్యలు తీసుకోలేమని సీఎం స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నన్ను విచారణకి రమ్మని నోటీస్ ఇస్తే వెళ్తానన్నారు. 6 గ్యారెంటీల అమలు కోసం మా ప్రణాళిక మాకుందని చెప్పారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. భూములు అమ్మితే వచ్చిన డబ్బులను సొంతానికి వాడుకోవడానికి మేము వ్యతిరేకం కాదని చెప్పారు. మూసి విషయంలో ఆగేదే లేదని, నష్టపోయిన వారికి ఎలా ఆదుకోవాలో ప్రజల నుండి అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్క పెట్టిన వాళ్ళు నేను ఎన్ని నిధులు తెచ్చానో లెక్క పెట్టాలన్నారు. గాంధీ మనవడు కూడా ఒక పౌరుడే. గాంధీ మనవడు బీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డాడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని హరీష్ రావు అసత్య ప్రచారం చేసుకుంటున్నారు. పంజాగుట్టలో ప్రైవేట్ కేసులో క్లీన్ చిట్ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6,000 ఫోన్లు ట్యాప్ చేశారని, 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు ఏ విచారణ కోరినా అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బడ్జెట్ ద్వారా 6 గ్యారంటీలకు గోరీ కట్టారని, 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ పై ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేరుతో పథకాలు ఉన్నా నిధులు మాత్రం కేటాయింపు లేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్ ను చూస్తుంటే బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని అర్థమవుతుందన్నారు. గతంలో నిధులు ఖర్చు చేయని పథకాలకు మళ్లీ నిధులు కేటాయించారని, మీ ప్రభుత్వంలో స్కామ్లు తప్ప స్కీమ్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని, ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు 0 మాత్రమేనన్నారు. ఈ ప్రభుత్వం 3 ఏళ్లు కూడా నిండక ముందే 3 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1% తలసరి ఉంటే, ఈ మీ పాలనలో అది 10.2% ఉందని, ఇది కాంగ్రెస్ పరిపాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని బట్టి రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి పడిపోయిందన్నారు. ప్యూర్ రేర్ పేరుతో హైదరాబాద్ ను 3 ముక్కలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం 3 ముక్కలాట ఆడుతోందని, ఇది క్యూర్ మోడల్ కాదు, చోరీ మోడల్ అని ఎద్దేవా చేశారు. కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణాలపై లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మినందుకు ఈ గతి పట్టించారన్నారు. తెలంగాణ అభివృద్ధి రేటు అంటే మన జిఎస్డిపి దేశ సగటు కన్నా అధికంగా ఉంది అని మట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. తెలంగాణ గ్రోత్ రేట్ ఇస్ మోర్ దాన్ ద కంట్రీస్ గ్రోత్ రేట్. మరి రేవంత్ రెడ్డి ఏమంటుంటే రాష్ట్రం దివాలా తీసింది బట్టేమో దేశం కంటే మన రాష్ట్రం అగ్రగామి ఉండి మన వృద్ధి రేటు బాగుంది అంటాడు. ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు. ఎవరి మాట కరెక్ట్? మరి దేశ సగటు కంటే మన రాష్ట్ర వృద్ధి రేటు బాగుంటే 6 గ్యారెంటీలు ఎందుకు ఎగ్గొడుతున్నారు?
100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా ఎందుకు అమలు చేస్తలేరు? 3 సార్లు రైతు బంధు ఎందుకు ఎగ్గొట్టారు? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అనుకున్నా మేము 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టాము, క్షమాపణ చెప్తారేమో బడ్జెట్ స్పీచ్ లో, ఒప్పుకుంటారేమో అని మేము ఆశించినాం. కానీ అది బుకాయింపు. ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో పోయిన బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు 56,083 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్ లో తగ్గించారు. ఈ బడ్జెట్ లో 50,712 కోట్లు పెట్టారు. మేము అనుకున్నాం 6 గ్యారెంటీలు మహిళలకు 2,500 ఇస్తారేమో, ఈసారి బడ్జెట్ పెంచుతారేమో 6 గ్యారెంటీలకు అనుకున్నాం. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తారేమో, బడ్జెట్ పెంచుతారేమో అనుకున్నాం. కానీ కోత పెట్టింది. 56,000 పేరు 50,000 చేసింది, 6,000 కోత పెట్టింది. అంటే ఉన్న ఇచ్చిన స్కీములు కూడా బంద్ అవుతాయా? ఇందులో కూడా కోత పెట్టారా? 6 గ్యారెంటీలు అమలు విషయంలో మీరు బడ్జెట్ పెంచుతారా పెంచుతారా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ రోజు ఇలా 3వ బడ్జెట్ చూసిన తర్వాత అది అభయహస్తం కాదు, రిక్తహస్తం అని అర్థమైపోయింది. తెలంగాణను, హైదరాబాద్ ను 3 ముక్కలు చేయడం తప్ప ఈ బడ్జెట్ లో విజన్ లేదు. బడ్జెట్ లో చూస్తే ఆ క్యూర్ ఆ 3 ముక్కలాట తప్ప బడ్జెట్ లో ఎక్కడ కూడా విజన్ కనబడలేదు. మాకు ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోట్లు వచ్చారు. ఇవాళ బడ్జెట్ చూస్తే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మొండి చెయ్యి. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, మొండి చెయ్యి. ఉద్యోగస్తుల పాత బకాయిలు ఇచ్చే విషయంలో, పిఆర్సీ డిఏ విషయంలో ఉద్యోగస్తులకు మొండి చెయ్యి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయింపుల చెల్లింపు విషయంలో ఏదైనా చెప్తారేమో, ఊరట కలిగిస్తారేమో అంటే మొండి చెయ్యి. ఉపాధ్యాయులకు మొండి చెయ్యి. ఆర్టీసీ డేట్ ఏమైనా పెట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారేమో అంటే ఆర్టీసీ కార్మికులకు మొండి చెయ్యి. సింగరేణి కార్మికులకు మొండి చెయ్యి. చేనేత కార్మికులకు మొండి చెయ్యి. గౌడన్నలకు మొండి చెయ్యి. యాదవ సోదరులకు 2వ దశ గొడ్లు ఇస్తారేమో అంటే మొండి చెయ్యి. మా ముదిరాజులను బీసీ ఏలో చేస్తారేమో, వారికి ఏమైనా సంక్షేమ పథకాలు పెట్టారేమో అంటే మొండి చెయ్యి. మొత్తంగా బీసీ సమాజానికి మొండి చెయ్యి. బీసీ సప్లాన్ పెట్టాం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ 3వ బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బీసీలకు సప్లాన్ పెట్టింది లేదు. బీసీలకు మొండి చెయ్యి చూపించారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చెయ్యి. అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చెయ్యి. మైనార్టీలకు మొండి చెయ్యి. ఇవాళ ఆశా అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చెయ్యి. మైనార్టీలకు మొండి చెయ్యి. మైనార్టీలకు సప్లాన్ అమలు చేస్తాం అని చెప్పారు. కానీ ఇలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించారు. ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంట. అంకెల గారిని, మాటల గారిని తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేడిగా కొనసాగాయి. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఈ రోజు అసెంబ్లీలో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించగానే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఊహించని రీతిలో నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రజల చెవిలో పూలు పెట్టి మోసం చేస్తుంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ చెవిలో రంగురంగుల పువ్వులు పెట్టుకుని సభలోకి వచ్చారు. బడ్జెట్ ప్రసంగం మొదలవ్వగానే బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. 6 గ్యారెంటీలు ఏమయ్యాయి, నిరుద్యోగ భృతి ఎక్కడా, 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందంటూ నినాదాలతో సభను హోరెత్తించారు. బట్టి విక్రమార్క ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నేతలు అనంతరం నిరసనగా సభ నుండి వాకౌట్ చేశారు. సభ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఎంట్రీ గేట్ వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. పెళ్లి చేసుకునే ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఇది పేద మహిళలను వంచడమే అని ధ్వజమెత్తారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని, యువతను నట్టేటా ముంచిందని ఆరోపించారు. ఈ బడ్జెట్లో రైతులు, మహిళలు, నిరుద్యోగులకు కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయని, ఇది కేవలం అంకెల గారడి మాత్రమేనని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మోసం ఆడపిల్లలకు స్కూటీలు మోసం ద్రోహం కోట్లు మోసం మోసం 6 నెలల్లో పిఆర్సీ మోసం మోసం 6 నెలల్లో పిఆర్సీ మోసం మోసం బడ్జెట్ మొత్తం మోసం మోసం బడ్జెట్ మొత్తం మోసం ద్రోహం బీసీ సప్లాన్ మోసం ద్రోహం మహిళలకు 2,500 మోసం ద్రోహం అత్తకు 4,000 కోడలకు 2,500 మోసం మోసం ఆడపిల్లలకు స్కూటీలు మోసం ద్రోహం ఉద్యోగులకు డిఏలు ద్రోహం ద్రోహం ఉద్యోగుల పిఆర్సీ మోసం ద్రోహం
భాషలు కూడా పిఆర్సీ రాలేదు, కూడా బాధలో ఉన్నాడు. మొత్తం రాష్ట్ర ఉద్యోగులందరూ బాధలో ఉన్నారు. పోలీసు వాళ్ళకు కూడా డిఏలు రాలేదు, పోలీసు వాళ్ళకు కూడా డిఏలు రాలేదు, జర్నలిస్టులకు కూడా ప్లాట్లు ఇవ్వలేదు. బీసీ సప్లాన్ మోసం మోసం, ఎస్టీ సప్లాన్ మోసం మోసం, మైనారిటీ సప్లాన్ మోసం మోసం, మహిళలకు 2500, మోసం మోసం, వృద్ధులకు 4000. మోసం మోసం. సకల జనులను సంపూర్ణంగా ముంచిన బడ్జెట్. నాకు ఆ ఉత్తరాంధ్ర పాట కూడా యాదికొస్తుంది. ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు, ముంతమావిడి పండన్నాడే గంగరాజు, అస్కన్నాడు బుస్కన్నాడే గంగరాజు, ఒగ్గేసి వెళ్ళిపోనాడే గంగరాజు. అస్కన్నారు బుస్కన్నారు, ఏమీ లేదు, నిల్లు. దారుణమైనటువంటి వంచన. నిరుద్యోగులారా మీ జాబ్ క్యాలెండర్ గాయబ్ లేదు. అవ్వాతాతలారా మీ కళ్ళల్లో దుమ్ము కొట్టిండు, మీ పింఛన్ పెరుగుతలేదు, మీకు ఇప్పుడు ఇచ్చేదేం లేదు, మీ ఓట్లు దండుకున్నాడు, అయిపోయింది. ఈ బడ్జెట్ లో మీ పేరు కూడా లేదు. మహాలక్ష్ములారా మీకు నెలకు 2500 ఇచ్చే ముచ్చటనే లేదు, ఆ ఊసు కూడా లేదు. మీ ఓట్లు దండుకున్నారు, నట్టేట ముంచి అయిపోయింది. మీరు మహాకాళులు అయితే తప్ప మీకు రూపాయి ఇచ్చేటట్టు లేరు. ఇకపోతే బీసీ బిడ్డలారా మీకు ఇచ్చిన ప్రామిజ్ను తుంగలో తొక్కిండ్రు, మీకు ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వలేదు. దారుణమైనటువంటి వంచన, ఉత్త శకునిమామ పాచిక ఈ బడ్జెట్. శకునిమామ పాచిక, దుర్యోధనుడి దురహంకారం తప్ప దీంట్లో ఏమీ లేదు. అసలు ఎక్కడ పేదవాడి గుండె చప్పుడే లేదు. ఉద్యోగులారా మీకు డిఎల్ లేవు, మీకు పిఆర్సీ అయితే దాని గురించి పిపీలుగంత ముచ్చట కూడా లేదు. ఎక్కడ చింతాకంత ముచ్చట కూడా లేదు మీ గురించి. ఆలోచించండి, మీరు పోరాడితే తప్ప రాదు. వినతులతో కాదు, విజ్ఞాపనలతో కాదు, ప్రియురాలు జడతో కొట్టినట్టు కొడితే కుదరదు. ఈ గవర్నమెంట్ ని కొరడా పట్టుకోవాలి. మీరు కొరడా పట్టుకుంటే తప్ప మీకు పైసా రాదు. మీ పిఆర్సీ ముచ్చట కూడా లేదు. పిఆర్సీ మర్చిపోండి. ఇక దారుణమైన వంచన, పూర్తి దగ. రోడ్డున పడి ఏడుస్తున్న విశ్రాంత ఉద్యోగులారా, ముసలి పనుల్లో కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులారా, మీ పెన్షన్ల ముచ్చట ఇక్కడ లేదు. మీ కన్నీటికి జవాబు ఇక్కడ లేదు. మీ కడగండ్లకి జవాబు ఇక్కడ లేదు. మీరు అనారోగ్యాల పాలై దవాఖానలో పడితే మీకు ఒక ఆపన్న హస్తం అందించే మీ బెనిఫిట్స్ మీకు ఇచ్చేటువంటి మీ పిఎఫ్ మీకు ఇచ్చేటువంటి ముచ్చట కూడా, మీ గ్రాట్యుయిటీ మీకు ఇచ్చేటువంటి ముచ్చట కూడా ఇక్కడ లేదు. దారుణమైనటువంటి వంచన. సకల జనులను వంచిండ్రు. దిక్కుతోచక దిగాలు పడుతున్న విద్యార్థులారా, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏమీ లేదు. మీరు ఈ కాలేజీల్లో ఫీజులు కట్టలేక తండ్లాడాల్సిందే. కేసీఆర్ గారు ఉండంగా ప్రతి బడ్జెట్ లో సంక్షేమ పథకాలు, ఒక్కొక్క బడ్జెట్ లో ఒక్కొక్క సంక్షేమ పథకం, ఒక్కొక్క బడ్జెట్ లో ఒక్కొక్క వర్గానికి ఊరట. బ్రహ్మాండంగా సంక్షేమానికి పెద్ద పీట వేసి బోలెడన్ని నిధులు ఇచ్చింది. కొత్త అభివృద్ధి పథకాలు ఎప్పుడు కనబడుతుండే? ఏమీ లేదు. ఏదో 1-2 చిలకరిచ్చినట్టు ఉన్నది. సజ్జనం పెళ్లికి వచ్చిన కట్నం అంటారు, అట్లున్నది తప్ప ఇందులో ఏమీ లేదు. దగా పడ్డాము, అన్యాయానికి గురైనాము. 6 గ్యారంటీల ఊసే లేదు. అవి పూర్తిగా నీరు గారిపోయినాయి. ఇక మీరే దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారు. భద్రంగా పెట్టుకోండి. 100 రోజులు మీరు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు ప్రతిదీ అమలు చేస్తారని చెప్పి ఆనాడు బొంకి నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు 3వ బడ్జెట్ లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది 3వ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఉండాల, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాంగ శ్రవణం సాక్షిగా ప్రజలకు అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా మండిపడ్డారు. ప్రజలు సంతోషంగా ఉన్నారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ఆమె ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తామన్న హామీ ఏమైంది? అది కేవలం ఓట్ల కోసమేనా అని ఆమె ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ఈ అప్పుల ఆంధ్ర, అరాచకపు ఆంధ్ర, అవినీతి ఆంధ్ర, అలాగే అబద్ధాల ఆంధ్రగా మార్చేశాడు కానీ ఎక్కడా కూడా స్వచ్ఛాంధ్ర గాని స్వర్ణాంధ్ర చేసే దిశగా ఆయన ఈ రోజు వరకు కూడా పని చేయలేదు. అండ్ ముఖ్యంగా నగిరిలో వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఈ 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఏ పని చేయలేదు. అందుకే ఏం చేస్తారు, ఆ మీటింగ్ కి ఎదురుగా ఉన్న హాస్పిటల్ ని పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీనింగ్ చేశారు. అక్కడ వచ్చి ఆయన చెత్త ఊడుస్తాడని. మళ్ళీ ఆయనకు తెలిసి ఉంటుంది ఈ నగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమం పెట్టారో 100 బెడెడ్ హాస్పిటల్, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పునాది వేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డయాలసిస్ సెంటర్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ని కూడా ఆ హాస్పిటల్ కి ఇవ్వటం జరిగింది. అక్కడికి వెళ్తే మనకు అవమానం తప్పదు అనుకొని అటు పక్క పోకుండా మీటింగ్ లోనే కూర్చోవడం మనం అందరూ గమనించాల్సిన విషయం. రాష్ట్రం ఆదర్శంగా ఉండే పరిస్థితి మనం చూసాం. నిజంగా అప్పుల్లో తీసుకుంటే 3.22 లక్షల కోట్లు అప్పు చేశారు కేవలం 19 నెలల్లో కూటమి ప్రభుత్వం. అంటే అది ఆల్ టైమ్ రికార్డు. అంత దారుణంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన పరిస్థితి. అలాగే నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపురించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 8.2% నిరుద్యోగిత రేట్లో మనం దేశంలోనే మొదట స్థానంలో ఉన్నాం. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది ఇప్పటి వరకు కూడా 19 నెలలైనా 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే రైతులకి పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేదు. దానివల్ల రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల్ని ఎంత నిట్టనిలువుగా మోసం చేశారంటే ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా. మహిళలకి రక్షణ ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులే మహిళల్ని వంచిస్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ మహిళలకి కాపాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల సాధికారత ఈరోజు నిట్టనిలువుగా ఘోరమైన పరిస్థితిలో సాధికారత కోల్పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. అలాగే మహిళల పరపతి కూడా తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాము. అలాగే డ్వాక్రా సంఘాలకి ఈ రోజు బ్యాంకులు లోన్లు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళలు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు, ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. అంతేకాదు గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల నుంచి రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఎఫెక్ట్ కారణంగా రాబోయే 3 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం పొంచి ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది అమరావతి వాతావరణ శాఖ. ఇక శనివారం పార్వతీపురం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, గుంటూరు, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఆదివారం కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే ప్రమాదాలున్నాయని, ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉండాలని సూచనలు జారీ చేసింది. నెక్స్ట్ 24 అవర్స్ చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. అలాగే ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ చూస్తే తీరం మట్టికి బలమైన ఎదురుగాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వరకు కంటిన్యూ అవుతున్నాయి. వీటి కారణం చేత తీరాంబడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరాంబడి ఉన్నటువంటి మధ్య కూడా 3 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే కుమార్తె షర్మిలకు ఎక్కువ ఆస్తులు పంచిన గొప్ప నాయకుడని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆడబిడ్డకు సమాన హక్కులు కల్పిస్తూ ఆచరణలో చూపిన అరుదైన వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. నమస్తే. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెలు షర్మిలాను తన సొంత ఆదాయంలో అడిగినప్పుడల్లా ఆర్థిక సహాయం అందించే తండ్రి కంటే గొప్పవాడు అని గుర్తు చేశారు. ఇంత ప్రేమగా చూసుకున్న అన్నపై విమర్శలు చేయడం, ఆయన రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఎంతటి వారికి సమంజసమని ప్రశ్నించారు. ఆడబిడ్డకు ఆస్తుల్లో వాటా ఇస్తే అనేక సందర్భాల్లో కుటుంబాల్లో విభేదాలు తలెత్తే పరిస్థితులు ఉంటాయని, అలాంటి సందర్భాల్లో కూడా నదినగా వైఎస్ భారతమ్మ షర్మిలకు ఆస్తిలో వాటా ఇవ్వడమే కాకుండా ఆమెకు 236 కోట్లు ఆర్థికంగా వైఎస్ జగన్ సాయం చేసినప్పటికీ కూడా భారతమ్మ సహకరించి ఆడపడుచుగా షర్మిలను గౌరవించడం గొప్ప విషయమన్నారు. ఆస్తులు ఆర్థిక సహకారం పొందిన షర్మిలమ్మ తన అన్నపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దుర్మార్గమన్నారు. దీనికి వైఎస్ జగనన్న అనే పదానికి కలంకం అని వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి షర్మిలమ్మను సూటిగా ప్రశ్నించారు. విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివిందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పడిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. పులివిందుల పూలంగళ్ళ దగ్గర కొంగు సాసి మీరు ఆశించినారు. మా అన్న గౌరవాన్ని బజారుకి ఈడుస్తానాం, మా అన్న మర్యాదను తీసి బజార్లో 3 దుడ్లకు అమ్ముతానాం, ఇదిగో మీకు చెంగు దాసి యాచిస్తానా, నాకు భిక్ష వేయండి అని చెప్పి పులివెందుల పూలంగల కాడ బజారుకి ఇచ్చినారు.